మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. జాయ్ ఆఫ్ లెర్నింగ్. నేటి మంచి మాట: విజయం సాధించాలనే నా సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నన్ను ఎప్పటికీ అధిగమించదు. విజయం సాధించాలనే నా సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నన్ను ఎప్పటికీ అధిగమించదు. ఈ మంచి మాటను మనకు అందించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ప్రియమైన స్నేహితులు, తల్లిదండ్రులకు చిన్న విన్నపం: ప్రతిరోజు మీకు ఎన్ని పనులున్నా సరే పిల్లలతో కాసేపు గడపండి. ఒక కథ వినిపించండి. తర్వాత పిల్లలతో ఆ కథను చూపించండి, వినిపించండి, చెప్పించండి, చర్చించండి. ముందుగా తెలుగు వెన్నెల ఛానల్ లైక్ చేద్దాం. మీరు లైక్ చేస్తే షేర్ చేసినట్లే. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈరోజు చెప్పుకోబోతున్న ఒక మంచి కథ అసలైన దొంగ. కథ పేరు అసలైన దొంగ. మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. రామయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు, 10 మందికి సహాయం చేసే గుణం కలవాడు. అందుకని అందరూ రామయ్యను మెచ్చుకునేవాళ్ళు. రామయ్యను అందరూ పొగుడుతూ ఉంటే చూసి పక్కింట్లో ఉండే సోమయ్య అసూయతో కొత్త ఉడికిపోయేవాడు. ఎలాగైనా సరే 10 మంది ముందు రామయ్యను అవమానించి పరువు తీయాలని అనుకున్నాడు. ఒకసారి దసరా పండుగ వచ్చింది. ఊరి పెద్దలు గుడిలో హరికథలు చెప్పటానికి ఒక మంచి హరికథకుణ్ణి పిలిపించారు. జనాలందరూ చీకటి పడేసరికి ఊరి బయట గుడి దగ్గరకు చేరుకునేవారు. కుంకుమ, అగరబత్తి, టెంకాయ అమ్మవారికి ఇచ్చి గుడి ముందుకు చేరేవాళ్ళు. హరికథ 10కి మొదలయ్యేది. అయిపోయేసరికి ఏ 2, 3 అయ్యేది. చీకట్లో పోవటం ఎందుకని చాలా మంది ఆ గుడి ఆవరణలోనే పడుకొని ఉదయాన్నే లేచిపోయేవారు. రామయ్య, సోమయ్య కూడా రోజు హరికథలు విని అక్కడే పడుకునేవారు. సోమయ్య ఒకరోజు అందరూ నిద్రపోయాక నెమ్మదిగా లేచి గుడిలోకి పోయాడు. అమ్మవారి మెడలో హారం తీసుకొచ్చి రామయ్య జేబులో వేశాడు. తిరిగి తాను పడుకున్న చోటికి పోయి దొంగ దొంగ అని గట్టిగా కేకలు వేశాడు. అందరూ ఆ అరుపులకు ఉలిక్కిపడి లేచారు. అమ్మవారి మెడలో హారం లేదు. ఇక్కడ పడుకున్న వారిలోనే ఎవరో దొంగతనం చేసి ఉంటారని అందరినీ వెతకటం మొదలుపెట్టారు. ఆ హారం రామయ్య దగ్గర దొరికింది. నువ్వు చాలా మంచివాడివని అనుకున్నాము గాని ఇలాంటి వాడివని అనుకోలేదు అంటూ తలో మాట అనసాగారు. రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. చేయని తప్పుకు మౌనంగా తలదించుకొని నిలబడ్డాడు. కానీ పూజారికి రామయ్య మంచితనం బాగా తెలుసు. దాంతో అందరినీ వారించి అసలు దొంగ ఎవరో నేను కనుక్కుంటాను, ముందు మీరంతా వరుసగా నిలబడండి అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. పూజారి బిందెతో నీళ్లు తెచ్చాడు. ఒక్కొక్కరే వరుసగా వచ్చి నీళ్లతో కాళ్ళు కడుక్కోండి అన్నాడు. అలా వరుసగా ఒక్కొక్కరే కడుక్కుంటా ఉంటే సోమయ్య కడుక్కున్నప్పుడు నీళ్లు కుంకుమ రంగులో ఎర్రగా వచ్చాయి. వెంటనే పూజారి సోమయ్యను పట్టుకొని వీడే అసలైన దొంగ అన్నాడు. పిల్లలు, సోమయ్యనే అసలైన దొంగ అనే విషయం పూజారి ఎలా కనిపెట్టాడో ఆలోచించి చెప్పండి. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు మనం కథలు వినటం వల్ల మనలో ఆలోచన శక్తి పెరుగుతుంది, వినగలిగే శక్తి పెరుగుతుంది.
చెప్పగలిగే శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే చక్కగా వినటం నేర్చుకుంటామో అన్ని పనులు సక్రమంగా జరిగిపోతాయి. అన్ని సామర్థ్యాలు సక్రమంగా వచ్చేస్తాయి. తెలుగు భాషలో చక్కటి నైపుణ్యాన్ని మనం సంపాదిస్తాం. అర్థవంతంగా, భావయుక్తంగా ఎప్పుడైతే కథలు చెప్పడం మొదలుపెట్టామో తెలుగు భాష మీద చక్కటి అవగాహన అనేది మనకి వస్తుంది. దానివల్ల మనం భావోద్వేగాలను నియంత్రించుకుంటాం. ఒకసారి తెలుసుకుందాం. అపాయాన్ని ఉపాయంతో అధిగమించవచ్చు. ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అపాయాన్ని ఉపాయంతో అధిగమించవచ్చు. అలాగే ఆవేశం కన్నా ఆలోచన మిన్న. ఇలా ఒక కథను వింటే అనేక కోణాల్లో కథను వినాలి. ప్రతి పాత్రను విశ్లేషించాలి. ప్రతి పాత్ర గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు ఈ కథల్ని ఆపాదించాలి. అప్పుడు మాత్రమే మనం వినే కథలకి అర్థం ఉంటుంది. ఇలా కూడా చేద్దాం. అమ్మ, నాన్నలకు ఈ కథ చెప్దాం. అలాగే స్నేహితులకు చెప్దాం. అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించే మీ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఈ కథను చెబుదాం. సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే.